పోరాట కమిటీ ఆధ్వర్యంలో రాజకీయ పార్టీ అనేది ఒక వేదిక మీద తీసుకొచ్చి ఒక తాట మీద తీసుకొచ్చి దీన్ని ప్రైవేట్ పరం కార్యక్రమం కాపాడుకున్నాం. చాలా కాలంగా స్టీల్ మినిస్టర్ ఇక్కడ రాలేకపోయినా ఈ మధ్య కుమారస్వామి గారు వచ్చినప్పుడు కూడా ఆయన వచ్చిన తర్వాత అందరిలో కూడా కొంత ఉపశమనం లాగా పోరాటాన్ని కలిగించింది. ఆయన చెప్పారు ఒక 45 రోజులు 2 నెలల్లో దీన్ని పూర్తిగా రివైవ్ చేసి ఈ కర్మాగారం ప్రభుత్వంలో ఉంచుతాము. అన్ని విధాలు కూడా అన్ని రకాల ముందుకు వెళ్లే అవకాశం ఉంది. కంపెనీని ఎట్టి పరిస్థితులు ప్రైవేటీకరణ ఒప్పుకోము. ప్రధానమంత్రి గారి దృష్టి కూడా ఒక నోటు ప్రిపేర్ చేసి దీన్ని ఆదుకునే కార్యక్రమాలు చేస్తామని చెప్పినప్పుడు దాన్ని ఊరట కలిగించడానికి కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఎవరైతే ఐఏఎస్ వాళ్ళు బ్యూరోక్రాట్స్ మేనేజ్మెంట్ ప్రయత్నం చేయాల్సింది పోయి దీన్ని ఉసులో అనిపించే విధంగా కార్మికుల తాలూకు పొట్టగొట్టాలని, అధికారులను తీసేయాలని, కాంట్రాక్ట్ కార్మికులు తగ్గించాలని, ఉన్నటువంటి సదుపాయాలన్నీ కూడా వారు కోత విధించాలని చెప్పేటువంటి కోతలు చేయాలని చెప్పేటువంటిది మరి నిర్ణయం చేయడం చాలా దారుణమైన విషయం, చాలా దుర్మార్గమైన విషయం. ఏదైనా ప్రభుత్వాన్ని చేసినప్పుడు కొత్త ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం ప్రయత్నం చేయాలి. కొత్త సదుపాయాలు ఇవ్వలేకపోయినా ఉన్నటువంటి సదుపాయాలు కొనసాగించే ప్రయత్నం చేయాలి. ఈ రోజు మేము బోనస్ ఎక్కడుతూ ఉంటారు, కాంట్రాక్ట్ కార్మికులు తగ్గించేస్తూ ఉంటారు, ఎంప్లాయీని తగ్గించేస్తూ ఉంటారు. కింద శుక్రవారం నాటి కేంద్రంలో మీటింగ్ జరిగింది. ఆదివారం 1వ సీఎండీ గారు వచ్చి అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి అందరిలో కూడా పేపర్లోని వాట్సాప్ లో రకరకాలటువంటి లీకులు ఇచ్చి ఈ కర్మాగారం దృష్టి పెట్టించాలని, మొత్తం కార్మిక వర్గంలోని ప్రజాలను కూడా ఒక నైరాశ్యం కలిగించాలని ఇటువంటి కార్యక్రమాలు చేపట్టి ఏమాత్రం మంచిది కాదు. వారి తాలూ చర్యల్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఈ కేంద్ర ప్రభుత్వం అనుసరించిన విధానాలు కానివ్వండి లేదా యాజమాన్యం చేసిన కుట్రలు కానీ పూర్తిగా ఖండిస్తున్నాం. వారి చర్యలను కానీ ఉపసంహరించుకోకుండా ఉంటే ఎటువంటి చర్యలు తీసుకునేందుకు వెనుకాడేది లేదని హెచ్చరిస్తూ వారి తాలూకు చర్యలను పూర్తిగా విపక్షించేది లేదని, ఎందుకంటే మంత్రి గారు చెప్పినప్పుడు దానికి తగ్గట్టుగా కార్యక్రమాలు సాగించడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు జీతాలు ఇవ్వక వారికి ఉన్న